జిల్లా కుబీర్ మండలం నిగ్వా గ్రామ పంచాయతీ కార్యదర్శి సింధుజ డబ్బులు వసూలు చేస్తుందని ఇందిరమ్మ లబ్ధిదారులు ఆరోపించారు. నిగ్వా గ్రామానికి చెందిన నందాబాయి, సోనుబాయి అనే ఇద్దరు లబ్ధిదారుల నుండి చెరో 20,000 తీసుకుని పాత స్థలంలో కాకుండా కొత్త స్థలంలో ఇల్లు కట్టుకునేందుకు లొకేషన్ మార్పు కోసం డబ్బులు తీసుకుందని బాధితులు ఆరోపించారు. ఇక డబ్బులకు సంబంధించిన ఆడియో బయటకు రావడంతో ఇందిరమ్మ బిల్లు రాకుండా తమని వేధిస్తోందని సంబంధిత అధికారులు తమకు న్యాయం చేయాలని కోరారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. చెప్పండి రాజు, అప్డేట్స్ ఏంటి? నిర్మల్ జిల్లా గుబీర్ మండలం పరిధిలోని నిగ్వా గ్రామ పంచాయతీలో ఒక కలకలం పెరిగిందని చెప్పొచ్చు. గ్రామ పంచాయతీ కార్యదర్శి సింధుజ ఎవరైతే ఉంటారో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన లబ్ధిదారులు ఆమె పైన తీవ్ర ఆరోపణలు అయితే వ్యక్తం చేస్తున్నారు. సో ఏదైతే ప్రభుత్వం అందిస్తున్న ఇళ్ల పథకం అమలులో పెద్ద ఎత్తున భారీ అవినీతి జరుగుతుందని అయితే బాధితులు అయితే చెప్తున్నారు. సో ఏదైతే నిగ్వా గ్రామం ఉందో అక్కడ నందాబాయి, సోనుబాయి అని ఇద్దరు మహిళలు సో తమకు ఇందిరమ్మ ఇల్లు అయితే మంజూరైంది. సో ఆ మంజూరైన దాంట్లో అయితే అక్కడ వాళ్ళకైతే పాత స్థలంలో కాకుండా కొత్త స్థలంలో ఇల్లు కట్టుకోవాలంటే లొకేషన్ మార్చుకోవాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి కార్యదర్శి సింధుజ ఎవరైతే ఉన్నారో ఆమె చెప్పారు. సో ఆ మార్పు కోసం ఒక్కొక్క లబ్ధిదారు నుంచి మొత్తం 20,000 రూపాయలు, అంటే ఒక్కరి నుంచి 20,000 మొత్తం 40,000 రూపాయలు అయితే వాళ్ళ నుంచి తీసుకున్నారు. సో ఇది ఇక్కడితో ఆగినాక ఆగలేదు. డబ్బులు తీసుకున్నప్పటికీ ఆ ఆడియో కాల్ ఏదైతే ఉందో అదైతే ఇప్పుడు ప్రస్తుతం బయటకు వచ్చింది. అది సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. సో ఆ డబ్బులకు సంబంధించి ఆడియోలో డబ్బుల లావాదేవీల గురించి మాట్లాడినైతే క్లియర్ గా తెలుస్తుంది. ఇక దీంతో ఆ గ్రామంలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అంటే పేదల కోసం ప్రభుత్వం ఇస్తున్న ఇళ్ల పథకంలో ఇలాంటి అవకతవకలు, ఇలాంటి మోసాలు జరుగుతున్నాయా అనుమానాలు కూడా మనకు వ్యక్తమవుతున్నాయని చెప్పొచ్చు. సో అదే విధంగా బాధితులు ఏం ఆరోపణ చేస్తున్నారు, డబ్బులు ఇచ్చినప్పటికీ అంటే వాళ్ళు ఆ స్థలం మార్పు కోసం డబ్బులు ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు ఇప్పటి వరకు ఇందిరమ్మ ఇల్లు బిల్లు ఏదైతే ఉంటుందో అంటే బిల్లు కట్టుకున్నప్పటికీ కూడా బిల్లు రాలేదని చెప్పేసి కావాలనే దానికి సంబంధించిన ఫైల్స్ ఏవైతే ఉంటాయో వాటిని నిలిపివేస్తున్నారని, ఎంతసేపటికి ఆఫీస్ చుట్టూ తిరిగినా పలుమార్లు తిరిగినా కానీ వాళ్ళని మానసికంగా వేధిస్తున్నారైతే ఆ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే వాపోతున్నారు. ఇక పేదల పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇలాంటి ఇల్లు మంజూరు చేస్తే మధ్యలో ఇలాంటి అధికారులు వచ్చి డబ్బులు డిమాండ్ చేయడం, లేదంటే పనులను పదే పదే తిప్పించుకోవడం లాంటి ఇలాంటి దారుణమైన పనులు చేస్తున్నారని అయితే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే చెప్తున్నారు. సో ఈ ఘటన పైన ఉన్నతాధికారులు దృష్టి సారించాలని ఇప్పటికే గ్రామస్తులు కోరుతున్నప్పటికీ సో ఆడియో కార్డు నిజం ఏదైతే ఆడియో రికార్డింగ్ ఉందో మరి అది నిజమా కాదా అనే పూర్తి విచారణ అయితే జరుగుతుందని చెప్పొచ్చు. ఒకవేళ నిజమైతే కనుక వాళ్ళపైన ఖచ్చితంగా ఎవరైతే పంచాయతీ కార్యదర్శి సింధుజ ఉన్నారో ఆమె పైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని అక్కడ పెద్ద ఎత్తున డిమాండ్ అయితే వినిపిస్తుంది. అట్లాగే తమ బిల్లులు వెంటనే విడుదల చేసి తమకు న్యాయం చేయాలని అయితే వాళ్ళ బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే కోరుతున్నారని చెప్పొచ్చు. అంటే పేదలకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇలాంటి ఇందిరమ్మ ఇల్లు సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేకూరాలంటే కనుక మరి పారదర్శకత, బాధ్యతాయుతమైన పరిపాలన అవసరం అని అయితే ఖచ్చితంగా మనం అయితే ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఇలాంటి సంఘటనలు అయితే ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీస్తాయని చెప్పారు. అంటే ఇలాంటి అధికారులు ప్రభుత్వం మంచి ఉద్దేశంతో పేదలకు ఇల్లు లేని పేదలకు గూడ కోసం, నీడ కోసం ఒక ఇల్లు కట్టిస్తే మధ్యలో ఇలాంటి అధికారులు ఈ విధమైనటువంటి చేస్తే కనుక ఖచ్చితంగా ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసినట్టే అయితే అనమాట. ఇంకా దీనికి సంబంధించి ఇక జిల్లా అధికారులు వెంటనే స్పందించి నిజ నిజాలు బయటికి తీసి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు అయితే కోరుతున్నారు. సో ఇది కేవలం ఒక చిన్న సమస్యనే కాదు, ఎక్కడైనా ఇలాంటివి చాలా అయితే జరుగుతూ ఉంటాయి. కొన్ని అయితే బయటపడతాయి, కొన్ని అయితే బయటపడవు. ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఆ ఆడియో కాలంలో పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఇప్పుడు అయితే బయటికి అవుతుంది. ఇట్లా చాలా మంది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతో మంది బాధితులు ఉన్నారు. కొందరైతే బయటికి చెప్పుకుంటున్నారు, మరికొందరైతే చెప్పుకుంటలేరని చెప్పొచ్చు. ఇక గ్రామంలో అనేక మంది లబ్ధిదారులు కూడా ఆమె పైన పెద్ద ఎత్తున ఆరోపణలు అయితే వినిపిస్తున్నాయి. సో పేదల కోసం ఉన్న ఇలాంటి పథకాలు పేదలకే చెందాలి కానీ ప్రభుత్వం కోసం, ప్రజల కోసం పనిచేయాల్సిన ఇలాంటి పంచాయతీ కార్యదర్శులు కావచ్చు, అధికారులు కావచ్చు, పేదలకు వచ్చే కాస్తో కూస్తో ఇలాంటి పథకాల వల్ల వీళ్ళ నుంచి డబ్బులు వసూలు చేయడం ఏంటని పెద్ద ఎత్తున అయితే వినిపిస్తున్నాయి. సో ఇది కేవలం ప్రభుత్వానికి, ప్రభుత్వ ప్రతిష్టను కూడా పెద్ద దెబ్బతీసే విధంగా ఉందని చెప్పొచ్చు. మొత్తానికి ఎవరైతే పంచాయతీ కార్యదర్శి ఉన్నారో మరి ఆమె ఆడియో కాల్ ఏదైతే ఉందో అది నిజమా కాదా అని చెప్పేసి ప్రభుత్వం సంబంధించిన అధికారులు లోతైన సమగ్ర విచారణ జరిపి బాధ్యులకైతే ఎవరైతే బాధితులు ఉన్నారో అంటే లబ్ధిదారులు ఉంటారో వాళ్ళకైతే న్యాయం చేయాలని అయితే డిమాండ్ అయితే వినిపిస్తుందని చెప్పొచ్చు. ఇక మొత్తానికైతే వాళ్ళనైతే ప్రస్తుతం అయితే ఆ ఆడియో ఏదైతే ఆడియో కాల్ ఉందో దాన్ని అయితే మరి రికార్డ్ చేసుకొని దాని పైన సమగ్ర విచారణ అయితే జరుపుతున్నారని చెప్పొచ్చు. సో ఇలాంటి సంఘటన జరగడం వల్ల మనకు ప్రభుత్వం పైన కావచ్చు, ప్రభుత్వం సంబంధించిన అధికారుల పైన కావచ్చు,
కాస్త ఖచ్చితంగా వ్యతిరేకత అయితే కనిపిస్తుందని చెప్పాలి. ఎందుకంటే పేదవాళ్ళు ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళకి ఇల్లు లేకనే అప్లికేషన్ అయితే పెట్టుకున్నారు ఇందిరమ్మ ఇల్లు కావాలని. అలాంటి వారి దగ్గర ఇలాంటి పంచాయతీ కార్యదర్శులు కావచ్చు, అధికారులు కావచ్చు, వాళ్ళ 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 అవసరాలను ఆసరాగా తీసుకొని వాళ్ళ నుంచి డబ్బులు డిమాండ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పేసి కూడా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మొత్తానికైతే వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే పెద్ద ఎత్తున ఆలోచిస్తున్నారు. ప్రభుత్వ అధికారులు కూడా, పోలీసులు కూడా దానిపైన సమగ్ర విచారణ జరిపి వాళ్ళకు న్యాయం చేస్తానంటే చెప్తున్నారని చెప్పొచ్చు దేవిక.